తెలంగాణ రాజకీయాలను లగచర్ల దాడి కుదిపేస్తున్న తరుణంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గతంలో మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. లగచర్ల పరిసరాల్లో ఆయన స్థానికులతో సమావేశమైన తరుణంలో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ క్రమంలోనే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులను తరిమి కొడదామన్న పట్నం వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోనే తాజా కేసు దర్యాప్తునకు కీలకంగా మారినట్టు తెలుస్తోంది. సోయలేదని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకొని ఈ ప్రజల ఓట్లు వేసుకొని రైతుల ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా, నీకు ఇంతనైనా సోయలేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తీసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎవరు లీడర్ వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి, మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు ట్రిబుల్గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను గాని, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ఎవరు కూడా ఒక మీకు అందరికి కూడా మీకు అండగా ఉంటాం. నేను అండగా ఉంటా, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పినాం. ఇదంతా చెప్తే చాలా చూసినాడు. ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం, అందరికి ధైర్యంగా ఉండమని చెప్పినాడు. అందుకే తండకు వచ్చినాం. మీరు ఎక్కడ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారో రాని, పోలీసు వాళ్ళు వస్తారా, అధికారులు వస్తారా, కాంగ్రెస్ లీడర్లు వస్తారా, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ధైర్యంగా ఉండండి. మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబుల్ చేసి చూపిస్తాం. కాబట్టి మీరు ఎవరి భయపడకండి. తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడి ఉండి పోరాటం చేస్తాం. మరి ముఖ్యమంత్రికి ఏం సోయలేదని అడుగుతున్నాను నేను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకొని ఈ ప్రజల ఓట్లు వేసుకొని రైతుల ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా, నీకు ఇంతనైనా సోయలేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తీసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎవరు లీడర్ వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి, మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు ట్రిబుల్గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను గాని, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ఎవరు కూడా ఒక మీకు అందరికి కూడా మీకు అండగా ఉంటాం. నేను అండగా ఉంటా, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పినాం. ఇదంతా చెప్తే చాలా చూసినాడు. ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం, అందరికి ధైర్యంగా ఉండమని చెప్పినాడు. అందుకే తండకు వచ్చినాం. మీరు ఎక్కడ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారో రాని, పోలీసు వాళ్ళు వస్తారా, అధికారులు వస్తారా, కాంగ్రెస్ లీడర్లు వస్తారా, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ధైర్యంగా ఉండండి. మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబుల్ చేసి చూపిస్తాం. కాబట్టి మీరు ఎవరి భయపడకండి. తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడి ఉండి పోరాటం చేస్తాం. మరి ముఖ్యమంత్రికి ఏం సోయలేదని అడుగుతున్నాను నేను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకొని ఈ ప్రజల ఓట్లు వేసుకొని రైతుల ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా, నీకు ఇంతనైనా సోయలేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తీసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎవరు లీడర్ వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి, మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు ట్రిబుల్గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను గాని, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ఎవరు కూడా ఒక మీకు అందరికి కూడా మీకు అండగా ఉంటాం. నేను అండగా ఉంటా, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పినాం. ఇదంతా చెప్తే చాలా చూసినాడు. ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం, అందరికి ధైర్యంగా ఉండమని చెప్పినాడు. అందుకే తండకు వచ్చినాం. మీరు ఎక్కడ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారో రాని, పోలీసు వాళ్ళు వస్తారా, అధికారులు వస్తారా, కాంగ్రెస్ లీడర్లు వస్తారా, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ధైర్యంగా ఉండండి. మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబుల్ చేసి చూపిస్తాం. కాబట్టి మీరు ఎవరి భయపడకండి. తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు. తెలంగాణ రాజకీయాలను లగచర్ల దాడి కుదిపేస్తున్న తరుణంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గతంలో మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.
లగచర్ల పరిసరాల్లో ఆయన స్థానికులతో సమావేశమైన తరుణంలో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ క్రమంలోనే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే అధికారులను తరిమి కొడతామన్న పట్నం వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోను తాజా కేసు దర్యాప్తునకు కీలకంగా మారినట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పటివరకు చూసుకున్నాం కదా, ఈ వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వీడియోకి సంబంధించి అటు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా స్పందించారా? సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏదైతే మనం చూస్తున్నాం, కొడంగల్ నియోజకవర్గం లగిచెర్లో జరిగినటువంటి దాడి, దీని వెనకాల కొన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి, రెచ్చగొట్టేటువంటి శక్తులు ఉన్నాయి. కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు రెచ్చగొడితేనే ఈరోజు కొంతమంది అక్కడ భూములు లేని వాళ్ళు సైతం కొంతమంది వచ్చి వాళ్ళంతా అధికారుల మీద తిరగబడ్డారు, కలెక్టర్ పైన దాడి చేశారు అన్నది ప్రధానంగా నిన్నటి నుంచి పోలీసులు చెప్తున్నటువంటి అంశం. ఇట్లాంటి నేపథ్యంలో గతంలో అంటే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు సంచలనంగా మారాయి. గతంలోనే ఒక పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అక్కడ ఆ గ్రామంలోకి వెళ్ళినటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఒకవేళ ఫార్మా కోసం భూముల సేకరణ కోసం ఎవరైనా వస్తే కలెక్టర్ వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చినా తరిమి కొట్టండి, తరిమి కొడదాం అంటూ కూడా ఆయన కొన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు గ్రామస్తులతో మాట్లాడినటువంటి నేపథ్యం ఈరోజు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే అంటే ఇది మొత్తం రైతులు మాత్రమే తిరగబడ్డారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో దీంట్లో భాగంగా కేటీఆర్ పైన కూడా దీంట్లో ఇప్పటికంటే ఆ పేరును కూడా రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్రపూరితంగా చేసినటువంటి అంశం అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సో దీనిపైన ఇప్పటికే అటు హరీష్ రావు కూడా రెస్పాండ్ అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ గొడవలు జరిగినా కానీ బీఆర్ఎస్ పార్టీ కుట్రేనా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. బట్ ఈ అంశం అంతా ఒకటి ఉంటే కనుక ఫార్మా కంపెనీ కోసం అక్కడ భూముల సేకరణ కోసం అధికారులు వచ్చినా, కలెక్టర్ వచ్చినా మరీ మెన్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ వచ్చినా కానీ ఇంకా ఏ అధికారులు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు వచ్చినా తరిమి కొడదాం అంటూ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు పోలీస్ శాఖ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఐజీ సత్యనారాయణ, ది సేమ్ టైం అటు మహేష్ భగవత్ అడిషనల్ డీజీపీ, సో వీళ్ళు కూడా ఈ వీడియో పైన చాలా కీలకంగా సమీక్ష చేస్తున్నారు. ఈ వీడియోను పూర్తిగా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎప్పుడు మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, దీని వెనకాల ఎన్ని రోజుల కింద మాట్లాడారంటే దీంట్లో ఇంకా ఈ వీడియోలో ఇంకోటి కూడా పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇదివరకు ఎట్లా అయితే తిరగబడ్డామో మళ్ళీ అదే సీన్ మళ్ళీ రిపీట్ అయిందని, అంటే గతంలో కూడా అక్కడక్కడ చిన్న చెదురుమదురు ఘటనలు జరిగినాయి. సో వాటిని బేస్ చేస్తూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు పట్నం చేశాడని మాత్రం స్పష్టంగా వీడియోలో కనిపిస్తోంది. మరి అంతేకాదు, మీ వెనకాల మేమున్నాం, నేనున్నా, కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నారు అంటూ కూడా ఒక ధైర్యం ఇచ్చేటువంటి మాటలు చెప్తూ వాళ్ళకు కొట్టమని నూరిపోసింది ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది అన్నది అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పటికే ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. దీంట్లో 50 మంది అదుపులోకి తీసుకుంటే 20 మంది పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పటికీ కూడా లగిచెర్ల మొత్తం కూడా ఇప్పటి వరకు ఇంటర్నెట్ సేవలు కూడా ఎక్కడికక్కడ కట్ చేయడం జరిగింది. అక్కడికి ఎవరు రాకపోకలు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీస్ బందోబస్తు మధ్య లగిచెర్ల గ్రామం ఉంది. మరోవైపు అరెస్ట్ అయినటువంటి పట్నం నరేందర్ కూడా ఈ రోజు హరీష్ రావు ములాఖాత్ కు జైలుకి వెళ్లడం కూడా జరిగింది. సో ఒకవైపు కేటీఆర్ కూడా వీటిపైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సో నిత్యం భయంతోనే బతుకుతున్నాం అంటూ ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కూడా చాలా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లగిచెర్ల ఘటన వెనక బీఆర్ఎస్ కుట్ర ఉంది అంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారో, సో ఆ మాటలకు, ఆ ఆరోపణలకు కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సో రాష్ట్రంలో రుణమాఫీ జరగకపోతే ప్రశ్నిస్తే కుట్రనా, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వకపోతే ప్రశ్నిస్తే కుట్రనా అంటూ ఇంకా చాలా అంశాలు, రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కానీ చాలా అంశాలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కానీ, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ గతంలో రేవంత్ రెడ్డి ఏదైతే ఓటుకునేటు కేసు ఉందో ఆ అంశాన్ని కూడా, డబ్బుల సంచిని మెన్షన్ చేస్తూ కేటీఆర్ కొన్ని ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు హరీష్ రావు కూడా దీనిపైన అదే స్థాయిలో స్పందిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కానీ అది బీఆర్ఎస్ పార్టీ కుట్రేనా, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఈ రోజు తిరుగుబాటు రూపంలో అధికారుల పైన కానీ, అటు మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన జరుగుతున్నటువంటి ఈ తిరుగుబాటుగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పైన వ్యతిరేకత కనిపిస్తోందంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఏది చెర్లపల్లి జైల్లో ములాఖాత్ అయినటువంటి టైంలో హరీష్ రావు చేసినటువంటి కామెంట్. బట్ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో ఎక్కడా కూడా తగ్గడం లేదు.
ఇంకో సెన్సేషనల్ అయినటువంటి ట్వీట్ కూడా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తోంది, కేసీఆర్ కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఒక సెన్సేషనల్ ట్వీట్ ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎక్స్ వేదికగా చేయడం జరిగింది. అధికారుల పైన దాడులు చేసేటువంటి కేటీఆర్ ను హరీష్ రావు వీళ్ళు ఎట్లా సమర్థిస్తారు అధికారుల పైన దాడిని? సో ఒకవేళ వ్యతిరేకత ఉంటే నిరసన తెలపడానికి చాలా రకాలైనటువంటి దారులు ఉన్నాయి, ఎలాగైనా నిరసన తెలపొచ్చు. కానీ అధికారుల పైన దాడిని చేయడాన్ని ఎట్లా సమర్థిస్తారు? ఈ దాడిని ఖండించాల్సింది పోయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి అంశం. సో ఓవరాల్ గా పొలిటికల్ ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది సౌజన్య దీంట్లో. బట్ ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, రైతులను రెచ్చగొడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు, సో మరోవైపు పట్నం నరేందర్ ఫోన్ ని కూడా ఓపెన్ చేయడం జరిగింది పోలీసులు. సో దాంట్లో ఏముంది, ఎవరెవరితో కాల్ మాట్లాడారు అన్నది కూడా పోలీసులు సేకరిస్తున్నారు. బట్ ఓవరాల్ గా ఇది కుట్రపూరితంగానే జరిగింది అన్నది మాత్రం పోలీసులు చెప్తున్నటువంటి అంశం. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే వీడియో వైరల్ అవుతుందో, ఏదైతే అంటే రైతుల్ని రెచ్చగొడుతూ, ఆ గ్రామస్తుల్ని రెచ్చగొడుతూ భూములు కావాలని, భూముల సేకరణ కోసం ఎవరైనా వస్తే తిరగబడండి, తరిమి కొట్టండి, కలెక్టర్ వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చినా, ఏ అధికారి వచ్చినా గానీ తరిమి కొట్టండి ఊరు దాటేంత వరకు అని చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు అంటే ముందే రైతుల్ని రెచ్చగొట్టారు, వాళ్ళందరినీ చాలా రోజుల నుంచి స్పూన్ ఫీడ్ చేస్తున్నారు, సో వీళ్ళందరికీ నూరు పోస్తున్నారు. సో రెచ్చగొడుతూ ఈ రోజు అధికారుల పైన దాడికి, రైతుల్ని రెచ్చగొట్టడానికి ప్రధానమైనటువంటి కారణం పట్నం నరేందర్ రెడ్డి అన్నది అక్కడ పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ వీడియో బేస్ చేసుకుని కూడా ఉన్నతాధికారులు దాన్ని డెప్త్ ఏంది అన్నది మాత్రం చూస్తున్నారు, దానిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. సో అటు ఈ శ్రీకాంత్ ఇటు చూసుకుంటే గనక ఇప్పుడు ఆల్రెడీ లగచర్ల ఘటనకు సంబంధించి అటు కలెక్టర్ పై ఘటనకి కేటీఆర్ నుంచి కాల్ వెళ్ళాకే పట్నం నరేందర్ రెడ్డి కార్యకర్తలతో దాడి చేయించినట్లు అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మహేష్ కుమార్ గౌడ్ అదే అంటున్నారు. సో కేటీఆర్ నుంచి కాల్ పోయింది, దీని వెనకాల కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ తో అంటే కేటీఆర్ చెప్పిన తర్వాత అటు పట్నం నరేందర్ రెడ్డితో ఎవరైతే సురేష్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో, సో వీళ్ళు రెగ్యులర్ కమ్యూనికేషన్ లో ఉన్నారు. యాక్చువల్ గా వికారాబాద్ లో జరుగుతున్నటువంటి ఏదైతే రైతుల సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఉందో, సో అక్కడ కాకుండా దాన్ని డైవర్ట్ చేశారు. సురేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే నిందితుడిగా ఈ రోజు తప్పించుకొని తిరుగుతున్నారో, సో ఆ సురేష్ కలెక్టర్ ని డైవర్ట్ చేసి లగిచెర్లకు తీసుకొచ్చారు. సో అనుకున్నట్టుగానే ప్రీ ప్లాన్డ్ గానే ఒక 3 రోజుల ముందు నుంచే వాళ్ళకి కావాల్సినటువంటి కర్రలు, రాళ్లు, కారం పొడి ఇవన్నీ కూడా ముందే సర్ది పెట్టుకున్నారు. 3 రోజుల ముందు నుంచే ప్రీ ప్లాన్ చేశారన్నది ఇక్కడ వినిపిస్తున్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి ఒకవేళ దీంట్లో గనక కేటీఆర్ హస్తం ఉంది, కేటీఆర్ఏ అంటే ఆరోపణలు చేయడం వేరు, మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఆరోపణ పోలీసు అధికారులు దాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే కేటీఆర్ రెచ్చగొట్టారా? రెచ్చగొడితే గనక ఇప్పటికే కేటీఆర్ చుట్టూ ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి అంశం, 55 కోట్లకు సంబంధించినటువంటి అంశం, ఆ విషయంలో కేటీఆర్ ను విచారించాలంటూ కూడా గవర్నర్ దాకా వెళ్ళడం జరిగింది. బట్ ఇదే విషయంలో ఈ కేసు నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీకి కాలబేరానికి వెళ్తున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశం. ఒకవేళ ఈ విషయంలో గనక కేటీఆర్ హస్తం ఉంది, కేటీఆర్ వాంటెడ్లీ చేయించారు అని, కుట్రపూరితంగా చేయించారు అన్నది తెలిస్తే గనక ఖచ్చితంగా ఒక బ్యూరోక్రాట్కి సంబంధించినటువంటి అంశంలో నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి. సో వాళ్ళ పైన దాడికి పుసిగొల్పారు, దాడికి రెచ్చగొట్టి పంపించారు అంటే ప్రధాన సూత్రధారుడు ఒకవేళ కేటీఆర్ లేదంటే పట్నం నరేందర అన్న విషయం మాత్రం ప్రూవ్ అయితే దర్యాప్తులో ఖచ్చితంగా ఇది ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి, బ్యూరోక్రాట్ సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది నాన్ బెయిలబుల్ కేసు ఉంటాయి. ఇప్పటికే అందులో ఇరుక్కున్నటువంటి రైతులకు వాళ్ళకి తెలియదు, పాపం దాడి చేస్తే ఏమైతుంది అన్న విషయం వాళ్ళకి తెలియదు. బట్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిల వ్యక్తులపైన దాడులు చేస్తే ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి అన్న విషయం వాళ్ళకి చాలా మంది తెలియదు. అమాయకమైనటువంటి రైతులు ఈ రోజు రెచ్చగొడితే రెచ్చిపోయి దాడి చేశారా? అసలు అందులో దాడి చేసిన వాళ్ళలో 17 మందికి భూములే లేవు అక్కడ అన్నది పోలీసు అధికారులు చెప్తున్నటువంటి మాట. అంటే వీళ్ళందరినీ బయట నుంచి తీసుకొచ్చారా, లేదంటే వీళ్ళని రెచ్చగొట్టారా? ఈ సురేష్ అనేటువంటి నిందితుడు 3 రోజుల ముందు నుంచే ప్రీ ప్లాన్ చేశారా? ఇవన్నీ కూడా ఈ వీడియోని బేస్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి పోలీసు ఉన్నతాధికారులు. సో ఏదేమైనా లగిచెర్లది మాత్రం ఇంకా ఉత్కంఠ పెంచుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ముఖ్యమంత్రికి ఏం సోయి లేదా అని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు